మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే ఖమ్మం సెక్షన్లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండడం వల్ల సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ సెక్షన్ల మధ్య పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి పలు రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ. నిత్యం వేలాది మంది ప్రయాణించే సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ సెక్షన్ల మధ్య రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోయాయి. 3వ రైల్వే లైన్ నిర్మాణం పేరిట ఇప్పటికే పలుసార్లు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని R&R కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 82 బైకులు, 4 ఆటోలు, ఓ కారును స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో చోరీ ఘటన కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన శకుంతల అనే మహిళ బ్యాగ్లో నుంచి 3.5 తులాల బంగారు చంద్రహారాన్ని చోరీ చేశారు దొంగలు. బాధిత మహిళ పిఎస్లో ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.